హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో భూప్రపంచం మీద ఉన్న కొన్ని భయంకరమైన మరియు ప్రమాదకరమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ అని 2 ఎపిసోడ్స్ చేశాము. ఆ వీడియోస్ ని ఎవరైనా మిస్ అయితే కంపల్సరీ చూడండి. మీకు థంబ్నెయిల్స్ చూపిస్తా. ఆ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆ వీడియోస్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం మిస్టరీస్. మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. ఈరోజు మనం మొదటిగా తెలుసుకోబోయే డేంజరస్ ప్లేస్ వచ్చి ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్. ఈ ప్రదేశం అమెరికాలో యోమింగ్ అనే ప్రాంతంలో ఉంది. ఇది ఒక నేషనల్ పార్క్. ఈ పార్క్ ని మార్చ్ 1, 1872లో ప్రారంభించారు. ఈ ప్రాంతం డేంజరస్ ప్లేస్ గా మారడానికి ఒక కారణం ఉంది. ఈ పార్క్ లోపల ఒక ప్లేస్ లో చుట్టూతా ఎల్లో కలర్ లో ఉన్న స్టోన్స్ మధ్యలో బ్లూ కలర్ లో ఉన్న వాటర్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఆ వాటర్ చాలా వేడిగా ఉంటాయి. సుమారు ఆ వాటర్ 40 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వేడితో మరుగుతూ ఉంటాయి. అంతేకాదు, ఆ మరుగుతున్న వాటర్ లోపల ప్రతి గంటకి ఒకసారి విస్ఫోటన జరుగుతుంది. ఆ సమయంలో 30 అడుగుల ఎత్తు వరకు ఆ వేడి నీళ్లు ఎగురుతాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి ఆ ప్రదేశానికి ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. కానీ యుఎస్ గవర్నమెంట్ ఆ ప్రదేశం చుట్టూతా ఒక కంచెని వేసింది. అక్కడి నుంచే ఆ ప్రదేశాన్ని చూడాలి. దగ్గరగా వెళ్లి చూడటానికి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే పొరపాటున ఎవరైనా కాలు జారి ఆ నీళ్లలో పడితే వెంటనే చనిపోతారు. అలాంటి ప్రమాదాలు ఏమీ జరగకుండా ఉండటం కోసం ఆ కంచెని ఏర్పాటు చేశారు. అసలు ఆ నీళ్లు ఎందుకు అంత వేడిగా ఉన్నాయి, ప్రతి గంటకి ఒకసారి విస్ఫోటనలు ఎందుకు జరుగుతున్నాయి అని సైంటిస్టులు పరిశోధనలు చేసి చెప్పిన వివరాలు ఏంటంటే, ఆ నీటి అడుగున ఒక పెద్ద అగ్నిపర్వతం ఉంది. అందువల్లే ఆ నీళ్లు అంత వేడిగా అవుతున్నాయి. ఆ అగ్నిపర్వతంలో జరిగే పేలుళ్ల వల్లనే నీళ్లు అంత ఎత్తుకు ఎగురుతున్నాయి అని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ అగ్నిపర్వతం ఎంతో ప్రమాదకరమైనదని, ఎప్పటికైనా పేలే అవకాశం ఉంది. అందుకనే ఆ ప్రదేశం దగ్గరికి మనుషులని ఎవ్వరిని వెళ్లకుండా ఉండటం కోసం కంచెను ఏర్పాటు చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ అగ్నిపర్వతం పేలకుండా ఆపలేరు. రీసెంట్ గా జూలై 24, 2024లో ఈ అగ్నిపర్వతం పేలటం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, గాని ఆ ప్రదేశం మొత్తం చల్లా చెదురు అయిపోయింది. అందుకనే ఈ ప్లేస్ ని డేంజరస్ ప్లేస్ అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ డేంజరస్ ప్లేస్ ఏంటో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మా ఛానల్లో కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరు అందరూ కలిసి మా ఛానల్ని సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ వీడియోస్ని మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, బ్రోమో వాల్కెనో. ఈ బ్రోమో వాల్కెనో అన్నది ఒక అగ్నిపర్వతం. ఇది ఇండోనేషియాలో ఉంది. ఈ అగ్నిపర్వతం నుంచి లావా ఏమీ బయటికి రాదు, కానీ 24 గంటలు ఆ పర్వతం లోపల నుంచి దట్టమైన పొగ వస్తుంది. ఈ పర్వతం సుమారు 7641 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ ప్రదేశం చూడటానికి కొంచెం భయాన్ని కలిగిస్తుంది, కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలు ఆ అగ్నిపర్వతాన్ని పూజిస్తారు. అంతేకాదు, ఆ అగ్నిపర్వతం పక్కనే హిందూ దేవుడు అయిన వినాయకుడిని కూడా పూజిస్తారు. ఆ ప్రదేశానికి వెళ్లడం కూడా చాలా కష్టం. ఎందుకంటే అక్కడికి వెహికల్ సగం దూరమే వెళ్తాయి, మిగతా సగం దూరం నడుచుకుంటూనే వెళ్ళాలి. ఈ ప్రదేశం ఇంత ప్రమాదం అని తెలిసిన ఆ అగ్నిపర్వతంలో నుంచి వస్తున్న పొగలని చూడటానికి ఇక్కడికి ఎంతో మంది వస్తూ ఉంటారు. నెక్స్ట్, నైకా క్రిస్టల్ కేవ్. ఈ ప్రదేశం మెక్సికో దేశంలో నైకా అనే గ్రామం సమీపంలో ఉంది. ఈ ప్రదేశం ప్రపంచంలోనే అద్భుతమైన క్రిస్టల్ కేవ్. ఈ గృహ లోపల ఉన్న క్రిస్టల్స్ సుమారు 40 అడుగుల పొడవు ఉంటాయి. ఈ గృహ లోపలికి ప్రవేశించడం చాలా కష్టం అండ్ ఎంతో ప్రమాదకరం. ఎందుకంటే ఈ గృహ లోపల చాలా వేడిగా ఉంటుంది. సుమారు 50 నుంచి 60 డిగ్రీల టెంపరేచర్ వేడి వరకు ఉంటుంది. ఈ గృహ 985 అడుగుల లోతు ఉంటుంది. పొరపాటున ఏమైనా తప్పటడుగు పడితే మనిషి శరీరం దొరకటం కూడా కష్టమే. ఈ క్రిస్టల్స్ సుమారు 5 లేదా 6 లక్షల సంవత్సరాల పురాతనమైనవి అని సైంటిస్టులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ గృహ లోపలికి వెళ్లి చూడటం కుదరదు. ఎందుకంటే ఆ గృహ లోపల ఉన్న వేడి వాతావరణం పర్యాటకులకి ప్రమాదకరంగా మారొచ్చు అని ఆ గృహని మూసేశారు. ఈ గృహ లోపలికి సైంటిస్టులు మాత్రమే వెళ్లడానికి పర్మిషన్ ఉంది. వాళ్ళు కూడా గృహ లోపలికి వెళ్లిన అరగంట లోపలే శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకుని బయటికి వచ్చేస్తారు. లేదంటే అక్కడ ఉన్న వాతావరణానికి చనిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్, స్నేక్ ఐలాండ్. ఈ స్నేక్ ఐలాండ్ అనేది బ్రెజిల్లో ఉంది.
ఈ ఐలాండ్ మొత్తం దట్టమైన చెట్లుతో నిండి ఉంటుంది. సముద్రం మధ్యలో దట్టమైన చెట్లు చుట్టూతా నీళ్లతో ఈ ప్రదేశం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అలాగని పొరపాటున ఈ ఐలాండ్ లోపలికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావటం కష్టం. ఎందుకంటే ఈ ఐలాండ్ మొత్తం పాములతో నిండిపోయి ఉంటుంది. ఈ ఐలాండ్ లో సుమారు 4000 గోల్డెన్ లయన్స్ హెడ్ స్నేక్స్ ఉన్నాయి. ఈ పాములు ప్రపంచంలో టాప్ 5 డెడ్లియెస్ట్ పాముల జాతుల్లో ఒకటి. ఈ పాములో ఉన్న విషం చాలా ప్రమాదకరం. పొరపాటున ఈ పాము మనిషిని కాటు వేస్తే 15 నుంచి 20 నిమిషాల్లోపు ట్రీట్మెంట్ జరగకపోతే చనిపోతారు. ఈ పాము కాటు మనిషిని చాలా బాధిస్తుంది. కాటు వేసిన చోట విపరీతమైన నొప్పి, వాపు ఉంటుంది. నోరు అంతా వికారంగా ఉంటుంది. వాంతులు అవుతాయి. యూరిన్లో నుంచి బ్లడ్ వస్తుంది. కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. ఒక మాటలో చెప్పాలంటే చాలా దారుణంగా చనిపోతారు. అందుకనే ఇప్పటి వరకు ఈ ఐలాండ్ లోపలికి వెళ్లే సాహసం ఎవరూ చేయలేదు. ఈ పాములు ఆ ప్రాంతానికి వచ్చే పక్షులను తింటూ జీవిస్తాయి. ఈ ఐలాండ్ లో పాములు తప్ప వేరే జంతువులు ఏమీ జీవించవు. నెక్స్ట్, మారియానా ట్రెంచ్. ఈ ప్రాంతం మన ప్రపంచంలోనే అతి లోతైన సముద్రం. దీని లోతు సుమారు 10,994 మీటర్లు, అంటే 36,000 అడుగుల లోతు ఉంటుంది. ఈ లోతు ఎంతో మనకి తెలియాలి అంటే మన భూప్రపంచం మీద అతి పెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్ట్. దీని ఎత్తు 29,000 అడుగులు. ఈ మౌంట్ ఎవరెస్ట్ ని మరియానా ట్రెంచ్ లో పెట్టినా ఇంకా 7,000 అడుగుల లోతు ఉంటుంది. అంటే ఈ మరియానా ట్రెంచ్ ఎంత లోతు ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సముద్రంలో 3,280 అడుగుల లోతుకి వెళ్తేనే మొత్తం చీకటిగా ఉంటుంది. ఎందుకంటే సూర్యకిరణాలు కూడా ఆ ప్రదేశంలో పడవు. ఈ ప్రాంతం పసిఫిక్ ఓషన్ లో ఉంది. అంత లోతు ఉన్న మరియానా ట్రెంచ్ లో డైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ ప్రాంతంలో బుల్ షార్క్స్, హ్యామర్ హెడ్ షార్క్స్ ఇంకా ఎన్నో ప్రమాదకరమైన జీవులు నివసిస్తూ ఉంటాయి. మీరు అసలు సముద్రం లోపల ఎటువంటి జీవులు నివసిస్తాయి, ఒక మనిషి ఎంత లోతు వరకు వెళ్ళగలడు అన్న విషయాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్లో ఆల్రెడీ సముద్రం అడుగున ఏముంది అన్న విషయం మీద ఒక వీడియో చేశాం. మీకు థంబ్నెయిల్ చూపిస్తా అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో పెడతా. ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సముద్రం గురించి తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఆ వీడియోని చూడండి. ఫ్రెండ్స్, మీరు తెలుసుకున్న ఈ డేంజరస్ ప్లేసెస్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లాస్ట్ లో కొత్త వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.